మంచిగా మనకే వంట చేస్తుంది. వంట చేస్తుంది కదా, మాకు అందరికి వంట చేసి పెట్టు. మాతోనే ఉండు. నేను హాస్పిటల్ తీసుకోవద్దా, హాస్పిటల్ తీసుకొని చూపించిన తర్వాతనే అదేందా. అట్లా చచ్చిపోవద్దు, మనం చచ్చిపోయే టైం అయితే చచ్చిపోతాం, ఏం కాదు. కానీ అట్లా మనం బలవంతంగా చచ్చిపోవద్దు. మనంతరం మనం మేము అట్లా పోనీ కదా. ప్రాణం నువ్వు ఎంత నువ్వు అన్నా కూడా మేము చచ్చిపోలేము. లక్ష్మి ఇట్లా చేద్దామా? ఏడవకు, నువ్వు ఏడవకు, ఏం కదా. ఏడవకు, వాడు కావాడు తిట్టినా అట్లా చేస్తారా? కొడుకు తాగొచ్చి కోడలు కొడితే బాధే, కోడలు ఏం చేస్తా పట్టించుకోను. ఇతర స్కూల్ పాడే మొన్న 10 రోజులు సాగం తిరిగిపోతున్నాడా పెద్ద మనిషి. మన ఇంటి పక్కన కూడా బయట పని సంపత్తి రాజయ్య కొడుకాడ వాడు బాగా తాగి మిషన్ చేసుకున్నాడ. ఆ ముసలమ్మ చచ్చిపోతా అని చెప్పేసి వచ్చింది. నాకు అంతే నేను తిట్టుకోవడానికి అందరాన్ని మాట్లాడతాడు. ఎక్కడ మా ఇల్లు? ఆనేనా? ఓకే, మనల్ని వస్తాను, మనల్ని వస్తాను, నేను చెప్తా, మాట్లాడతా. నేను పంపించి ఇమీడియట్లీ పంపించి పట్టుకురావాలి. ముసలమ్మ చచ్చిపోతాను పాపం, పెద్ద మనిషి 60 సంవత్సరాలు. ఏడోకి నేను మీ కార్పొరేటర్తోనే మాట్లాడుతున్నా. ఏం భయక పట్టుకెళ్తా, వాడు ఎక్కడున్నా పట్టుకెళ్తా. ఓకే, నువ్వు ఏం కాదు, నువ్వు ఏడవకు. నేను ఎక్కడున్నా మీ కొడుకుని పట్టుకొచ్చి మీ కొడుకుని కూడా మీ బిడ్డలను కూడా పిలిపిస్తాను. అర్థమైందా? నేను భయపడదు. తీసుకొని అమ్మ కూర్చోబెట్టు, ఆర్డర్ తీసుకుంటే కూర్చోబెట్టు. మాను ఏడవకు, ఏం కాదు, తీసుకొని కూర్చో.